థాయిలాండ్లో చోటు చేసుకున్న ఓ గుంపు దాడి ఘటన ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది. పట్టాయా నగర వీధుల్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ కలకలం రేపుతోంది. వీడియో చూసిన వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. విదేశీ టూరిస్టులు ఎక్కువగా వచ్చే ప్రాంతంలో ఇలా జరగడం వల్ల ఈ ఘటనకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ఈ ఘటన గత నెల 27వ తేదీన పట్టాయాలోని ఓ రద్దీ వీధిలో జరిగింది. రాత్రి వేళల్లో సాధారణంగా జనాలతో కళకళలాడే ఆ ప్రాంతంలో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి నెలకొంది. డబ్బులు ఇవ్వలేదనే కారణంతో కొందరు ట్రాన్స్జెండర్ సెక్స్ వర్కర్లు ఓ భారతీయుడిపై మూకుమ్మడిగా దాడి చేసినట్టు సమాచారం. మొదట మాటల తగాదాగా మొదలైన వివాదం క్రమంగా తీవ్రస్థాయికి చేరి దాడికి దారితీసినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే ఎమర్జెన్సీ సర్వీసెస్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు స్థానికులు కూడా కొంతమేర సహకరించారు. తీవ్ర గాయాలతో ఉన్న బాధితుడిని అక్కడి నుంచి వెంటనే రక్షించి చికిత్స కోసం తరలించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాడికి గురైన వ్యక్తిని రాజ్ జెసూజా అనే భారతీయుడిగా గుర్తించారు. ఆయన వయసు 52 ఏళ్లు ఉంటుందని సమాచారం. దాడి సమయంలో ఆయన ఒంటరిగా ఉన్నారని చెప్తున్నారు. ఆయన శరీరంపై గాయాలు కనిపించడంతో ముందుగా అక్కడే ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత పట్టామకున్ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని కొన్ని కథనాలు చెప్తున్నాయి. రాజ్ జెసూజాను ట్రాన్స్జెండర్లు గుంపు వెంబడిస్తూ కాలితో తన్నుతూ చుట్టుముట్టి దాడి చేస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అక్కడున్న వాళ్లలో కొందరు ఆపేందుకు ప్రయత్నించినా పరిస్థితి వేగంగా మారిపోయినట్టు చూస్తే అర్థమవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తుంటే మరికొందరు అసలు నిజమేంటో తెలుసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు ముందు బాధితుడికి ఓ ట్రాన్స్జెండర్ వ్యక్తికి మధ్య వాగ్వాదం జరిగిందని స్థానికుడు ఒకరు మీడియాకు తెలిపారు. మాటల తగాదా పెరిగి ఆ ట్రాన్స్జెండర్ తన స్నేహితులకు ఫోన్ చేసి పిలిచినట్టు చెబుతున్నారు. ఒక్కసారిగా అక్కడికి మరికొందరు చేరడంతో వివాదం తీవ్రస్థాయికి చేరి గుంపు దాడిగా మారిందని ఆయన చెప్పారు. అయితే గొడవ అసలు ఎలా మొదలైంది, డబ్బుల విషయం ఏంటి అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సింది. స్థానిక అధికారులు మాత్రం ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోందని మాత్రమే తెలిపారు. వీడియోలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా విచారణ చేస్తున్నట్లు సమాచారం. పట్టాయా లాంటి టూరిస్ట్ ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరగడం వల్ల దేశ ప్రతిష్టపై ప్రభావం పడుతుందని కూడా అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని కథనాలు వస్తున్నాయి. సోషల్ మీడియా ప్రభావం వల్ల ఇలాంటి ఘటనలు ఒక్కసారిగా వైరల్ అవుతున్నాయి. ఒక చిన్న గొడవ కూడా పెద్ద వార్తగా మారిపోతోంది. ఈ ఘటన విషయంలో కూడా పూర్తి నిజాలు బయటకు రాకముందే రకరకాల ఊహాగానాలు ప్రచారం అవుతున్నాయి. అందుకే దర్యాప్తు పూర్తయ్యాకే తుది నిర్ణయానికి రావాలని కొందరు అభిప్రాయపడుతున్నారు. పట్టాయాలో జరిగిన ఈ దాడి ఘటన ఇప్పుడు థాయిలాండ్తో పాటు భారత్లో కూడా చర్చనీయాంశంగా మారింది. విదేశాల్లో ఉన్న భారతీయుల భద్రత, టూరిస్ట్ ప్రాంతాల్లో చట్టపరమైన నియంత్రణ, సామాజిక మాధ్యమాల పాత్ర వంటి అంశాలపై మరోసారి చర్చ మొదలైంది. ఈ ఘటనపై అధికారులు త్వరగా స్పష్టత ఇవ్వాలని, బాధితుడికి న్యాయం జరగాలని చాలామంది కోరుతున్నారు.